ఈ మధ్య ఏంటో తెలీదు. నర్సరీ కనపడంగానే చిన్నపిల్లాడిని తీసుకెళ్లి చాక్లెట్ ఫ్యాక్టరీలో వేసేసినట్టు అయిపోతుంది నా పరిస్థితి. చూడగానే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. చిన్నపిల్లలు షాప్‌కెళ్ళగానే అదివ్వండి, ఇదివ్వండి అని అన్నీ అడుగుతారు కదా! అలా నేను గూడా ఆయన్ని ఆ ప్లాంట్, ఈ ప్లాంట్ అని అన్ని ప్లాంట్లు అడుగుతున్నా. మీ అందరికీ తెలిసిందే కదా! ప్రతి మంత్ సాలరీ తీసుకునే ముందు మా ఎంప్లాయీస్ అందరూ ఒక ప్లాంటేషన్ చేసి రావాలి. ఇది నేను పెట్టిన రూల్. అలా ప్రతి నెల వాళ్ళే తీసుకొని ప్లాంటేషన్ చేస్తున్నారు. ఈసారి ప్లాంటేషన్ చేయడానికి నేను కొన్ని ప్లాంట్స్ గిఫ్ట్ ఇద్దామని ఈ నర్సరీకొచ్చాను. నాకు నచ్చిన కొన్ని ప్లాంట్స్ అన్ని తీసుకెళ్ళి మా ఎంప్లాయీస్ అందరికీ గిఫ్ట్ చేశా. మా వాళ్ళందరూ స్టార్టింగ్‌లో ఒక ప్లాంటేషన్ చేయడం అంటే చాలా బద్ధకంగా, చాలా లేజీగా ఫీల్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు మంత్ ఆన్ మంత్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది వాళ్ళలో గూడా. వాళ్ళు ప్లాంటేషన్ చేసిన ప్రతి ప్లాంట్‌ని వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా ఎంప్లాయీస్ అండర్‌లో ఒక్కొక్కరికి 5 ప్లాంట్స్ ఉన్నాయి. ఇమాజిన్ ఇంకొక 10 మంత్స్ అయితే 15 ప్లాంట్స్ అవుతాయి. అదే ఇంకొక 1 ఇయర్ అయితే 25 ప్లాంట్స్ అవుతాయి. ఒకరి కింద 25 ప్లాంట్స్ అంటే 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటే ఎన్నవుతాయి? హౌ ఇట్ సౌండ్స్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సరే మరి అయితే ఉంటాను. బాయ్.